అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఎట్టకేళ్లకు మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఉపయోగపడేలాగా రైతు భరోసా నిధులనేవి అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందండి. సో మనకి నేడైతే విడుదల కానున్నాయన్నమాట ఈ యొక్క నిధులనేవి అయితే మనకి ఏ టైంకి విడుదల చేస్తారు అని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. సో ఈ వీడియోలో మొత్తంగా తెలుసుకుందామండి. ఏ జిల్లాకి జమ చేస్తారు ముందుగా, సో ప్రతి అప్డేట్ కూడా తెలుసుకుందాం. అంతకంటే ముందు చాలామంది వీడియోని అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారండి. సో అందుకోసం వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి సమాచారం అయితే అందుతుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు అనేక పథకాలు అనేవి తీసుకొచ్చిందండి. అంటే రైతు రుణమాఫీ, అలాగే మనకి రైతు భరోసా పథకం సంబంధించి గాను మనకి ఎట్టకేలకు నిధులు అనేవి అయితే విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైందండి. అయితే ఇక్కడ మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు ఈ యొక్క నిధులు అనేవి ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో మనకి నేడైనవి అయితే విడుదల కానున్నాయన్నమాట. అయితే మనకి ఎన్ని గంటలు విడుదల చేస్తారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో మనకి దాదాపుగా మనకి నేడు 1 గంట తర్వాత నుంచి నిధులు అనేవి అయితే విడుదల చేసే అవకాశం ఉందండి. సో ప్రతి రైతన్నలకు మనకి 6,000 రూపాయలు అనేవి అయితే విడుదల చేయనున్నారనమాట. ఎవరైతే సాగు భూమి కలిగి ఉంటుందో వారికి మాత్రమే ఈ యొక్క నిధులు అనేవి అయితే జమ కానున్నాయండి. అయితే దీనికి సంబంధించి కాను రాష్ట్ర ప్రభుత్వం అయితే కొంచెం నిర్ణయాలు తీసుకుందనమాట. సో ఎవరైతే ఈ కేవైసీ నమోదై ఉంటుందో వారికి మాత్రం జమ కానున్నాయన్నమాట. ఒకవేళ మీకు జమ కాకపోతే మాత్రం మీ అర్హులైతే మాత్రం మళ్ళీ మీరైతే నమోదు చేయించుకోవచ్చండి. దీనికి సంబంధించి కానీ రాష్ట్ర ప్రభుత్వం మనకి మార్చి వరకు కూడా ఈ యొక్క నిధులు అనేవి అయితే జమ చేస్తామని చెప్పేసి అయితే అనడం అయితే జరిగిందనమాట. ఇది ఒక గొప్ప శుభవార్తని చెప్పాలి. సో దీనివల్ల మనకి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క రైతు భరోసా నిధులు అనేవి అయితే జమ కానున్నాయండి. అయితే ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మీరు మిస్ కాకుండా వెంటనే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.